తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిగా 9వ తారీఖు నాడు సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము మన సమస్యల మీద. అదేవిధంగా 10వ తారీఖు నాడు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన సమస్యల పరిష్కారం కోసమని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే 9, 10 గతంలో 2 రోజులు చేయమన్నారు. దాన్ని ఒక రోజు కుదించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఏజెన్సీలను తీయొద్దని చెప్పని జీవోను విడుదల చేయాలి. అదేవిధంగా మెనీ పోస్టులు పెట్టినటువంటి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం గతంలో చెప్పిన మాట ప్రకారం మాట నిలుపుకోవడానికి 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా కొన్ని సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి జిల్లాలో 10వ తారీఖు నాడు, సోమవారం నాడు 9వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అందరు రావాల్సిందిగా మేము రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ తరపున మీ అందరికీ కోవడమైనది. మన సమస్యల మీద మనం పోరాటం చేయకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికే మెనూను పాటించాలని చెప్పని అధికారులు ఇబ్బంది పెడతారు. కోడిగుడ్లు పెట్టాలని చెప్పని ఇబ్బంది పెడతారు. కోడిగుడ్లు పెట్టద్దని చెప్పని రాష్ట్ర కమిటీ చెప్పింది. మనకు 9th, 10th కోడిగుడ్లు బిల్లుకు సంబంధించినవి గత 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలతో ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కదిలి రావాలని చెప్పి, వేలాదిగా కదిలి రావాలని చెప్పని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరపున కోవడమైనది. ఇట్లు మీ చక్రపాణి.